వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతి పవన్ కుమార్. ఇప్పుడు నేను బోరాబండ బస్ స్టాప్ దగ్గర ఉన్నా. బోరాబండ నుంచి సికింద్రాబాద్ వరకు జర్నీ చేస్తున్నా Y/SA బస్ నెంబర్. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి బోర్డ్ చేయొచ్చు. మన ముందున్న బస్సు కూడా సేమ్ అదే. ఈరోజు 14th May 2024 అండ్ ట్యూస్డే. ఇప్పుడు టైం 1:20 అవుతుంది. వీఆర్ స్టార్టెడ్ ఎట్ 1:23కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. టికెట్ ఫేర్ కిतना एक बार देखते हैं. టికెట్ ఫేర్ ఎంత ఉందో ఒకసారి అడుగుతాం. దిస్ ఈస్ బోరాబండ. ₹5 ఫుడ్ ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ టైం అది కూడా చేస్తాం. బోరాబండ నుంచి सिकंदराबाद की ₹30 टिकट चार्जेस. अभी खाली है. मेन रोड पे जाने के बाद फुल हो जाएगा. ₹30 का फेयर रहता है एंड ₹30 कास्ट है. ఇక్కడ ఆటోస్ ఉంటాయి అనుకుంటా లోపలికి వెళ్ళడానికి. రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఉండొచ్చు మేబీ. శ్రీరామ్ నగర్ యూసుఫ్ గూడ సైడ్ వచ్చేసాం మనము. శ్రీరామ్ నగర్ ఇది. నేను మెహందీపట్నం టు బోరాబండ తీసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ ఉండే ఆ రోజు. సో ఆ వీడియోలో నేను చూపించాను కదా, ఇదే ఆ లైన్. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. We have entered in Yusuf Gula Rahmat Nagar. This is Rahmat Nagar. మెట్రో ట్రైన్ వస్తుందట. We are taking lift from here. మనము కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చేసినాం. యూసుఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ నుంచి 1 year బిఫోర్ చేశాను దీన్ని బ్లాగ్. దిస్ ఈస్ కళ్యాణ్ నగర్ phase 1 signal released just now. ఇటు సైడ్ చెస్ట్ హాస్పిటల్ వస్తుంది. ఇప్పుడు ఛాతీకి సంబంధించిన హాస్పిటల్, పల్మనాలజీ చెస్ట్ హాస్పిటల్. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సైడ్ వెళ్ళిపోతాం. एसआर नगर मेट्रो स्टेशन के नीचे है अभी आप. एसआर नगर स्टॉप आमिरपेट में मैत्रीवनम सिग्नल. मैत्रीवनम आमिरपेट मेट्रो स्टेशन, India's one of the largest metro station. आमिरपेट
We will take left from here. All 10 number buses will take this route. We are overtaken by 10H Kondapur Secunderabad bus. We have to overtake that bus. లేడీస్కి షాపింగ్ చేయడానికి చాలా మంచి ఆప్షన్. చీప్ రేట్స్లో చాలా ఉంటాయి అన్నమాట కలెక్షన్స్. లేడీస్కి బాగానే ఉంటాయి, జెంట్స్కి ఏమి ఉండదు. చినిగిన బట్టలు వేసుకొని తిరగాలి మేము అంతే. మన బస్సు ఈ బ్రిడ్జ్ పైన నుంచే వస్తుంది. ఇక్కడ పక్కనున్న బ్రిడ్జ్ పైన నుంచి ఇప్పుడు తెలుసు కదా, అక్కడ 49M రూట్. ఇది బేగంపేట్ మెట్రో స్టేషన్. రోడ్స్ అన్నీ చాలా ఎంటీగా ఉన్నాయి, లేకపోతే చాలా డేంజరస్ ट्रैफिक रहती. बहुत डेंजरस ट्रैफिक रहती है हैदराबाद में, लेकिन इलेक्शंस के कारण बहुत ज़्यादा खाली हो गई रोड्स. That is Basti area of Begumpet. అక్కడ కూడా బస్సులు ఆగుతాయి. बिरयानी का मतलब हैदराबाद, हैदराबाद मतलब बिरयानी रहता है. कभी खाना पीने के मामले में हैदराबाद से अच्छा शहर पूरे इंडिया में नहीं है. इवन मुंबई दिल्ली भी बहुत वेस्ट रहता खाना के मामले में मैं बोल रहा हूँ. प्रकाश नगर मेट्रो स्टेशन, प्रकाश नगर मेट्रो स्टेशन దగ్గర ఉన్నాం మనం. సన్షైన్ హాస్పిటల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. రూట్ ఫర్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్. ओल्ड हैदराबाद एयरपोर्ट, बेगमपेट एयरपोर्ट bus stop, and this is the newly constructed hospital. Hyderabad's one of the largest hospitals. Just రసూల్పురా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం మనము. రసూల్పురా దిస్ ఈస్. ఇక్కడ ఒక్కొక్కసారి చాలా సేపటి వరకు సిగ్నల్ రిలీజ్ అవ్వదు. ఈ సిగ్నల్ దగ్గర పరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు. కింద చాలా స్పేస్ ఉంటుంది, ఇట్లా ఫుట్పాత్ పెద్దగా, అండ్ షాప్స్ ఉంటాయి. ఇక్కడే ఎదురుగా యశోద హాస్పిటల్ ఉంటుంది. ఇది వెళ్ళే రూట్ వేరే అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంది బస్సు ఈ సిగ్నల్ నుంచి పరేడ్ గ్రౌండ్ తర్వాత. యశోద హాస్పిటల్ ఎంట్రీ. వీ హ్యావ్ అరైవ్డ్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వచ్చేస్తుంది అన్నమాట ఈ బస్సు. బోరాబండ నుంచి అంతా కూడా దూరం ఏం లేదు, జస్ట్ 1 అవర్ లోపలే మనం వచ్చేయచ్చు అస్సలు ట్రాఫిక్ లేకపోతే, అండ్ మార్నింగ్ టైం. మీకు నా वीडियोस नचुతుంటే నాకు रेगुलरగా फॉलो अव्वंడి. अगर मेरे वीडियोस आपको पसंद आ रहे हैं तो मुझे रेगुलरली फॉलो होते रहो और
कमेंट्स में भी बताते रहना कि कैसे कैसे आपको वीडियोस चाहिए और कैसा कंटेंट बनाओ तो अच्छा रहेगा। मुझे सजेशन चाहिए आपसे। और सब्सक्राइब करके रखना ताकि इतने अच्छे वीडियोस आप कभी भी मिस ना हो पाए। थैंक यू సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలోయింగ్ మీ। థ్యాంక్స్ ఫర్ ఆల్। కొంతమంది నన్ను 1 ఇయర్ నుంచి కూడా ఫాలో అవుతున్నారు। థ్యాంక్ యూ సో మచ్। మీ వల్లే నేను ఇంత ముందుకు వెళ్తున్నానేమో అనిపిస్తుంది। బస్సులో కూడా ఉన్నాను కదా, అందుకని ముందుకు కూడా వెళ్తున్నాను। మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।